హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ రివ్యూస్ బై ఏఐ క్రానికల్స్. చూసారు కదా తమ్నైల్. బిగ్ బాస్లో ఆడితేనే ఎక్కువ వారాలు హౌస్మేట్గా కొనసాగుతారు. టాస్క్లో పర్ఫార్మెన్స్ చేస్తేనే ఆడియన్స్ ఓట్స్ కుమ్మరించి మనల్ని షోలో ఉండేలా చేస్తారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో ఆట ఆడకున్నా, టాస్క్లో పాల్గొనకపోయినా వైల్డ్ కార్డ్ ట్యాగ్తో షోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. మంచి పైకాన్నే పట్టిందని చెప్పాలి. జస్ట్ తన క్రేజ్తో, తన ప్రెజెన్స్ అండ్ అపియరెన్స్తో బిగ్ బాస్లో కంటిన్యూ అయ్యి దాదాపు 17 lakhs ప్రైజ్ మనీ గెలుచుకుంది గైస్. ఇక ఫ్యామిలీ వీక్ వరకు మాత్రమే హౌస్లో ఉంటాను అని గంగవ్వ ముందుగానే చెప్పిందంట. కానీ 8th వీక్లోనే ఆరోగ్య సమస్యలతో ఆమె బయటకు వచ్చేసింది. హౌస్లో ఉన్నప్పుడు గంగవ్వని డాక్టర్స్ కూడా టెస్ట్ చేశారట. అయితే ఆమె 9వ వారంలోనే బయటికి వస్తుంది అనుకున్నారు. కానీ ఆమె ఆరోగ్య సమస్యలతో ఎక్కువ కావడంతో ఆమెను బయటికి పంపించినట్టు తెలుస్తుంది. గంగవ్వ రెమ్యునేషన్ గురించి బయటంతా విపరీతమైన టాక్ నడుస్తుంది గైస్. అయితే October 6th ఆమెను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టింది. గంగవ్వ టాస్క్లో చురుగ్గా ఉండేది. ఆ తర్వాత ఆవిడ చేతి నొప్పితో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో నాగార్జునతో మాట్లాడిన గంగవ్వ బయటికి వెళ్ళిపోతానని చెప్పిందట. ఇంకా గంగవ్వ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వారానికి 3.5 lakhs పారితోషికం తీసుకుందట గైస్. అయితే 3.5 lakhs అయితే ఆమెకు రోజుకు 50,000. అంటే ఆవిడ దాదాపు 5 weeks ఉంది. 5 weeks ఉంటే ఆమె తీసుకునే అమౌంట్ 17,50,000 గైస్. సో మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్